మీరు తక్కువ టైంలో ఏదైనా స్పైసీగా టేస్టీగా తినాలనిపిస్తే మనందరికీ ఎంతో ఇష్టమైన ఆరోగ్యకరమైన చికెన్ లివర్ని ఎలా చేసుకోవాలో చూసేయండి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా. ముందుగా లివర్ అండ్ కందకాయలను అయితే ఇలా వాటర్లో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి. ఇది లివర్లోని చేదును తగ్గించి ముక్కలు చాలా సాఫ్ట్గా వస్తుంది. లివర్ను ఎక్కువసేపు వండితే అది రబ్బర్లా గట్టిగా మారుతుంది. ఉడికిన వెంటనే దింపేసి రుచి బాగుంటుంది. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో అయితే 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకుని తక్కువ మసాలాతో అద్భుతమైన రుచితో లివర్ కర్రీ అయితే చేసుకోవచ్చు. ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోవడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాక ఆయిల్ పైకి తేలే వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో పసుపు అయితే వేసుకొని మంచిగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న లివర్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. దీనిలో మూత పెట్టి అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి, అడుగు అంటిపోతుంది. లేకపోతే ఇలా వాటర్ అయితే వస్తున్నప్పుడు ఇందులో మనకి తగినంత కారం అయితే వేసుకోవాలి. 2 స్పూన్ల కారము మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే వదిలేసుకోవడమే. ఇక 2 నిమిషాల తర్వాత మూత తీసి అయితే తగినంత ఉప్పు అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అయితే ధనియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ అయితే చికెన్ మసాలా వేస్తున్నాను. ఇంకా చికెన్ మసాలా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇంకో రెసిపీతో మేము